బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్న తొలి జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక తొలి జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 34 మంది కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం కల్పించింది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో 28 మంది మహిళలకు స్థానాన్ని ఇచ్చారు. యువతకు 47 సీట్లు, ఎస్సీలకు 27 స్థానాలు, ఇక ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. అలాగే ఓబీసీలకు 57 నియోజకవర్గాల్లో అవకాశాన్ని కల్పించారు. ఇక తెలంగాణలో 9 మంది అభ్యర్థులకు జాబితానైతే ప్రకటించారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, అలాగే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, ఇక హైదరాబాద్ నుంచి మాధవిలత, నాగర్ కర్నూలు నుంచి భరత్, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి, కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయబోతున్నారు. बारान दुष्यंत सिंह, झालावाड़ बारान दुष्यंत सिंह। तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़, झालवाड़ा बारान दुष्यंत सिंह। పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మందికి తొలి జాబితాలో అవకాశాన్ని కల్పించారు. అలాగే గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి బరిలోకి దిగనున్నారు. యూపీలోని లక్నో నుంచి మరో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్లోని గుణస్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉండనున్నారు. దిబ్రూగఢ్ నుంచి శర్భానంద సోనేవాల్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, రాజ్కోట్ నుంచి పురుషోత్తం రూపాల, ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, గొడ్డా నుంచి నిషికాంత్ దుబే, కుంటి నుంచి అర్జున్ ముండా, ఇక త్రిశూర్ నుంచి సినీ నటుడు సురేష్ గోపి, పదనంతిట్ట అనిల్ ఆంటోనీలకు అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని విదేశీ నుంచి లోక్సభ బరిలో నిలిపారు. కేంద్ర మంత్రులు వి మురళీధరన్ అట్టింగల్ నుంచి, రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగనున్నారు.